शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। కిషన్ రెడ్డి గారికి పరిపక్వత ఉందనుకొని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మార్చిండ్రు. ఆయన పరిపక్వతనే కాదు, ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులయ్యింది. ఒకవైపు మోడీ గారు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కనీస స్వేచ్ఛగా తిరుగుదామంటే కూడా తిరగనివ్వకుండా మా అకౌంట్లలో ఉన్న డబ్బులను సీజ్ చేస్తున్నాడు. మాకు రావాల్సినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసిండు. మేము ఈరోజు 100 రోజుల పరిపాలనలో ప్రజలకు ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అత్యధిక సీట్ల కోసం వారు అహోరాత్రులు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏ పారిశ్రామికవేత్త మాకు ఇప్పటికీ లైన్లోకి వచ్చిండు, ఏ కాంట్రాక్టర్ లైన్లోకి వచ్చిండు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, 15 రోజులు అవుతుంది ఆల్మోస్ట్. మేము ఎక్కడ ఈ ట్యాక్స్ వసూలు చేస్తాం? అసలు మా రాహుల్ గాంధీ గురించి కిషన్ రెడ్డికి తెలుసా? చాలా సాదా సీదాగా బతికే వ్యక్తి రాహుల్ గాంధీ. ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. కిషన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పినా కదా, నేను ఇందాకనే అంత లెంతీ వీడియోలో అలాగ అభివృద్ధి చెప్పు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు శంషాబాద్ దగ్గర కొత్తూరుకు బార్డర్లో ఐటీఐఆర్ కారిడారు మా కాంగ్రెస్ పార్టీ 19 తేదీ సెప్టెంబర్ నెల 2013లో పార్లమెంట్లో చట్టం చేసింది మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. తెలంగాణ విడిపోతే వీళ్ళకి నష్టం జరుగుతుందని 2,20,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే అదేంది ఐటీఐఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, 2 లక్షల ఎకరాలలో ఎంత డెవలప్ అవుతుండే. శంషాబాద్ కాడ ఐటీఐఆర్ పడితే పాలమూరు బిడ్డలకు అందరికి ఉద్యోగాలు వస్తుండే. దాని గురించి మాట్లాడు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలే ఇప్పటిదాకా. అర్ణమ్మ మాట్లాడదు దాని గురించి. రాహుల్ గాంధీ అంటే ఇవాళ మోడీకి భయం చుట్టుకుంది. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి 10,000 కిలోమీటర్ల యాత్రలో దాదాపు 60 నుంచి 70 కోట్ల ప్రజలను కలిసిండ్రు. వారు అనునిత్యం ప్రజల సమస్యల మీద మాట్లాడుతుండ్రు. కాబట్టి ఈ ద్రవ్యమైనటువంటి అంటే ఫినాన్షియల్కి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తే మచ్చబడుతుంది అనుకుంటాడు. కిషన్ రెడ్డి స్థాయి కాదు, కిషన్ రెడ్డికి ఆ జ్ఞానము లేదు. ఇప్పుడు శేఖర్, నేను ఏమంటున్నానంటే అక్కడ సీజ్ చేసినని ఇక్కడ సీజ్ చేసినని అక్కడ కాదు. నేను అందుకే మీకు కూలంకుషంగా వివరంగా చెప్పిన. మా ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో మేము ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో అక్కడ అక్రమార్థులను మేమే జ్యుడిషియల్ ఎంక్వైరీలు వేసి కాళేశ్వరం కానీ వివిధ ప్రాజెక్టుల మీద మేమే ఎంక్వైరీలు చేస్తున్నాము. మేము ఎంక్వైరీలు చేసి మేము కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు 19 అవర్స్ పనిచేస్తూ ఉన్నాడు పర్ డే. 19 అవర్స్ కూడా మీ మీడియా ముందే ఉంటున్నాయి. ఆయన ఎవరిని కలిసినా మీ కెమెరాలే ఉంటున్నాయి, ఎవరితో మాట్లాడినా మీ కెమెరాలే ఉంటున్నాయి, మీ ఫోటోలే ఉంటున్నాయి, మీరే ఉంటున్నారు. మిగతా 6 గంటలు ఆయన పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, పని చేస్తూ ఉన్నాడు. నేను ఎందుకేమంటున్నా, పాలమూరుకు చేసింది ఏమీ లేదు బీజేపీ, తెలంగాణకు అస్సలు చేయలేదు. ఇవాళ మన దగ్గరనే కదా ఎంవీఎస్ కాలేజీలో సెప్టెంబర్ 3వ తారీఖు నాడు వచ్చి మోడీ గారు ఏం చెప్పిపోయినరు? బయ్యారం ఉక్కు కర్మాగారం అయిపోతుంది, పసుపు బోర్డు అయిపోతుందని చెప్పిండు. మరి ఎన్ని రోజులైంది? బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉన్నటువంటి జీవో ఉత్తర్వులు రాలేదు, పసుపు బోర్డుకు జీవో ఉత్తర్వులు రాలే. వాళ్ళు ఏం చేసినామని చెప్పుకోవాలి? తెలంగాణలో చేసినాము, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకు మెజారిటీ ఇచ్చిండ్రు. రేపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ రాబోతుంది. కాబట్టి ఏదో రకమైనటువంటి అభూత కల్పనలతో కూడుకున్న అబద్ధాలు చెప్పడం కిషన్ రెడ్డికి అలవాటు. నేననేది కాదు, ఇది వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళే అన్నారు, బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు ఉన్న కూడా అంటనే ఉంటారు అక్కడక్కడ. ముందు ఆయన అక్కడ చక్కదిద్దుకోవాలి. ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. చట్టం అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది కొంత, వేరే రకాలైనటువంటి కొన్ని అరెస్టులు, అది ఎక్కడ ఎవరు కవిత గారికి సంబంధించినటువంటి ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్నటువంటి అరెస్టులు. అదేవిధంగా ఎండిపోయినటువంటి చేర్ల కంటే మా పొంగులేటి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మొట్టమొదటిగా జూపల్లి కృష్ణారావు మన మంత్రే నిజామాబాద్ జిల్లాలో పర్యటించిండు. అంటే ఎక్కడ కూడా ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లాల్సిన అవసరం లేదు. కలెక్టర్లు వెళ్తున్నారు, క్యాబినెట్ మినిస్టర్లు వెళ్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్కి అనుగుణంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు.
పోయి వచ్చింది వాళ్ళైనా కూడా దానికి తగ్గ చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలను ముఖ్యమంత్రి గారే ఇవాళ సృష్టిస్తున్నారు. దీంట్లో తప్పేముంది?